హలో అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈ రోజు మా ఫార్మ్ దగ్గరికైతే వచ్చానండి. లాస్ట్ టైమ్ ఒక వీడియోలో చూపించాను కదా కోళ్ళు వచ్చినాయని. ఈ రోజు అయితే అవి లిఫ్టింగ్ అయితే అయిందండి. వాళ్ళైతే మాకు ఒక కోడినైతే ఇచ్చారు. ఒక కోడి అయితే మిగిలింది మాకు. దీంతో అయితే మా వారు ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా అనేసి అన్నారు. అయితే నేను చికెన్ పికిల్ చేయనా అని అడిగాను. యూట్యూబ్ లో బాగా వస్తున్నాయి కదా, వైరల్ అవుతుంది కదండి. ఇంకా వెంటనే నాకు కూడా తినాలని అనిపించింది. నేను కూడా చికెన్ పికిల్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగితే ఓకే చెయ్యి అనేసి అన్నారు. నేనైతే చేయడానికి ప్రిపేర్ అయిపోయానండి. కానీ నాకు చేయడం అయితే రాదు. నేను ఎలా అండి అని మా బాబాయ్ని అడిగితే నేను చెప్తానమ్మా నువ్వు చేస్తూ ఉండు అనేసి అయితే నాకు చెప్పారు. పెద్ద కష్టమేమి కాదమ్మా, చాలా సింపుల్ గానే ఉంటుంది, నువ్వు చేయగలవు, నేను చెప్తాను నువ్వైతే చెయ్యి అని అయితే అన్నారు. ఇంక నేనైతే స్టార్ట్ చేశానండి. చికెన్ అయితే బాగా కొట్టించి తీసుకొచ్చేసారు. నీట్ గా వాష్ చేసేసి అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి దీన్ని అయితే బాగా మిక్స్ చేశాను. చేయటం వల్ల ఆ పీసులు అయితే ఏవైతే ఉన్నాయో అవి గట్టి పడిపోకుండా స్మూత్ గా అయితే ఉంటాయంట. అవైతే ఇప్పుడు నేనైతే డీప్ ఫ్రై కావాల్సిన నూనె అయితే తీసుకుని వాటిని అయితే బాగా గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు నేనైతే దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు, చాలా బాగుంది. ఇప్పుడు అదే ప్యాన్ ఉంటది కదండి, ఆ ప్యాన్ లోనే ఇప్పుడు మనము తీసుకున్న చికెన్ కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కొన్ని బిర్యానీ సామానాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకుని అవి బాగా మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవాలండి. ఆ పొడి కూడా వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుని అందులో టేస్ట్ కి సరిపోయే అంత సాల్ట్ ని, కారాన్ని, కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ అదిరిపోతుంది అసలు. చాలా బాగుంటుందండి. కారం ఉంది కదా, అది వేసుకున్న తర్వాత మనం నీట్ గా కలుపుకుని ఈ ఉండలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఆయిల్ కూడా అది సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై మొత్తాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ పచ్చడి, ఆ గ్రేవీ, ఆయిల్ మొత్తం అంతా కూడా చికెన్ పీసులకు పట్టేటట్లు మనం కొంచెం బాగా ఎక్కువ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కూడా వాటికి పట్టి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా టేస్ట్ గా కూడా ఉంటుందండి. ఇది వేలుకు వేలు పెట్టి బయట కొనుక్కునే కన్నా చాలా తక్కువ డబ్బులతో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చాలా హెల్దీగా కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఒక 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్ అది వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా వస్తుందండి. లాస్ట్ గా అయితే ఇందులో నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే అద్దిరిపో. మీరు కూడా ఈ చికెన్ పికిల్ ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.